దేశవ్యాప్తంగా పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలోని పులుల్లో 75% మన దేశంలోనే ఉన్నాయి. అయితే ఒక్క శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోనే 64 పులులు ఉన్నట్టు తాజా లెక్కలు చెప్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న సంరక్షణ చర్యల వల్లే ఈ మార్పు కనిపిస్తోంది. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా సాక్షి స్పెషల్ స్టోరీ. అడవిలో పెద్ద పులి ఉంటే ఆ ప్రాంతమంతా వన్యప్రాణులు, వృక్ష సంపద, పచ్చదనంతో కలకల్లాడుతుంది. వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. అంతరించిపోతున్న పెద్ద పులులను సంరక్షించేందుకు పర్యావరణవేత్తలు, ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. క్రమంగా దేశంలో పులుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2006లో 1411 పులులు ఉండగా 2023లో ఆ సంఖ్య 3682కు చేరాయి. 18 ఏళ్లలో ఇంత వృద్ధి ఓ రికార్డ్ అనే చెప్పాలి. ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 75% పులులు మన దేశంలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 4000. అందులో 75%కి మించి భారత్లోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 785 పులులు ఉన్నాయి. ఆ తర్వాత కర్ణాటకలో 563 పులులు, ఉత్తరాఖండ్లో 560 పులులు ఉన్నట్లు కేంద్ర నివేదిక చెబుతోంది. ఇక దేశవ్యాప్తంగా 53 పులుల అభయారణ్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు కింద పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రభుత్వం 2007లో ప్రకటించిన ప్రకారం ఆంధ్రలోని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల అటవీ ప్రాంతాలు టైగర్ రిజర్వ్ జోన్లో ఉన్నాయి. కడప, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం రిజర్వ్, గోదావరి జిల్లాల్లోని పాపికొండలు ప్రాంతంలోనూ పులుల జాడ కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో 2014లో 40 పులులు ఉండగా 2023 నాటికి 75కు పెరిగాయి. రూపంలో రాజసం, నడకలో గాంభీర్యం, వేగం ఇలా ఎన్నో లక్షణాలతో పులి మన జాతీయ జంతువైంది. ఒకప్పుడు 100ల్లో కనిపించే పులుల సంఖ్య తర్వాత క్రమంగా తగ్గిపోయింది. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంరక్షణ చర్యలతో కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. పులుల సంతతి పెరిగేందుకు వాటి అవసరంపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి 2010 నుంచి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.